హలో అండి అందరికీ. ఇక్కడైతే చేపల పులుసు అయితే చూపిస్తున్నాను. చాలామందికి చేపల ఫ్రై అంటేనే ఇష్టం కదా. చేపల పులుసు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దానికి కావాల్సినవి ఒక 2 అయితే ఉల్లిపాయలు, 2 టమోటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ నేను చూపించినంత చింతపండు అయితే తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు అయితే ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా గ్రేవీ అయితే వస్తుంది కూరలోకి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. చేపలు ఫ్రీగా ఉడకాలి కదా. ఇంకా చేపల కూరకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇక్కడైతే నేను 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 15 మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మనకు మళ్ళీ వేరే పని ఉంది అంటే కనుక సిమ్లో అయినా పెట్టుకోవచ్చు, ఏం లేదంటే హైలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే సంగట్లోకి కానీ, జొన్న రొట్టెలలోకి కానీ ఎందులోకైనా అదిరిపోతుందండి, రైస్లోకైనా. ఇంకా అది సిమ్లో పెట్టేసి ఇక్కడ చింతపండు నానింది అనేసి దాని గుజ్జంతా పిండుతున్నాను. అదంతా పిండేసి పక్కన స్ట్రైనర్ ఉంది కదా, అందులో అయితే వడబోసుకుంటున్నా. చింతకాయ పైన ఉంటుంది కదా బొప్పి, అదంతా కూడాను స్ట్రెయిన్ అవుతుందని, లేకపోతే కూర అంత నీట్గా ఉండదు కదా, అందుకని ఇంకా అదంతా స్ట్రెయిన్ చేసుకొని ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి పేస్టు. తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ పైకి తేలింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి, బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఇంకా మాడిపోతుంది. ఇంకా టమోటా ప్యూరీ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడాను వంట చేసేటప్పుడు అడుగు కానీ మాడకూడదు. మెయిన్ బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, కారం అయితే ఎక్కువ పడుతుందండి, పులుసు కదా చింతపండుది. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చండి, కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత అయినా. ఫస్టే వేసేసుకుంటే మనం చేపలు వేసిన తర్వాత చేపలు అనేది ఉప్పుని తీసేసుకుంటాయి, అప్పుడు ముక్క అనేది ఉప్పగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా మనం వేసిందంతా కూడాను పైకి తేలాలి, అప్పుడైతేనే మసాలా బాగా వేగి టేస్ట్ ఉంటుంది. ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అలా కొబ్బరి పొడి వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా కుదురుతుందండి మన చేపల పులుసు అనేది. ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. అంతా చూశారు కదా, ఆయిల్ అయితే బయటకు వదులుతూ ఉంది. ఇప్పుడైతే ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇదైతే సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్, లేకపోతే తొందరగా మసాలా అనేది మాడినట్లయితుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. అంతా ఒకసారి వేయకూడదండి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది కూర. చూసుకొని మనకు మళ్ళీ పడుతుందంటే వేసుకోవాలి. ఒకవేళ పుల్లగా అయిందంటే మళ్ళీ కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి చూసుకుంటే ఏమైంది, ఏం లేదు కదా. నాకైతే అంత పట్టింది, మనం వేసుకున్న కారం కూడా సరిపోయింది. ఇంకా ఉప్పు అయితే పడుతుంది, అదైతే లాస్ట్లో వేసుకుంటాము. చూసారా, ఇంకా మూత పెట్టేసుకొని బాగా తెరలాలి గ్రేవీ అనేది.
ఇంకా తెరులుతూ ఉంటే ఇంకా దాన్ని అయితే ఒక 10 మినిట్స్ అలా చిక్కగా గ్రేవీ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ముందే చిక్కగా వేసుకుంటే మళ్ళీ మనము ఉడికేసరికి మరీ ఇగురైనట్లు అవుతుంది, గ్రేవీ ఉండదు. మనము వాటర్ పోసుకునేటప్పుడే కొంచెం పల్చగా చేసుకుంటే మనం ఉడికించుకునేసరికి సరిపోతుంది గ్రేవీ అనేది. అలా మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా, మనం మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి. లేకపోతే మనం ఆ మసాలా ఉంటుంది కదా, అది అనేది అడుక్కు చేరి ఆ చెరవకంతా పట్టేసి మాడినట్లు అవుతుంది. మెయిన్ మాడకుండా చూసుకోవాలండి, అంతే, ఏం లేదు. చూసారా, కొంచెం అయితే దగ్గర పడింది కదా చిక్కగా. మనకైతే ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలాలి, మనం వేసింది అదే అనుకోండి గుర్తు. చేపల పులుసు అనేది తయారైందంటే ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు ఇంకా మనం చేప ముక్కలు వదులుకోవాలి. గ్రేవీ అయితే చిక్కబడింది, ఆయిల్ అయితే తేలలేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కదా. మనం ఇప్పుడు ఇందులో చేప ముక్కలు అయితే వేసుకోవాలి. అవి కూడాను ఎట్లా పడితే అట్లా వేసుకోకుండా ఒక సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి. ఒక్క దగ్గరే వేసామంటే మళ్ళీ మనం కూర రెడీ అయ్యి వేసుకునేటప్పుడు ముక్కలన్నీ చెదిరిపోతాయి. చేపల కూర ఎలా వండామో కాదు, ముక్కలు చెదరకుండా వండిందా లేదా అనేది చూస్తారు. ఆ ముక్క చెదరలేదంటే కూర కుదిరినట్లే. ఇంకా అలా అన్నీ సెట్ చేసుకొని లోపలికి అలా ఒత్తుతుంటే పోతుంది. అన్నీ పెట్టుకోవాలి, ఎక్కడ ప్లేస్ ఉంటే అట్లా. ఫుల్ వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ ఉంటే ఏం అర్థం కాదు. చూశారు కదా, అన్నీ పెట్టేసుకొని ముక్కలు మునిగేదాకా అలా అదుమితే సరిపోతుంది. ఇంకా ముక్క కొంచెం ఉడికిందంటే ఇంకా మనం గంటె పెట్టామంటే ఇంకా మళ్ళీ ముక్క అనేది చెదిరిపోతుంది. చేపల కూర జాగ్రత్తగా వండుకోవాలి. అలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అయితే హైలో పెట్టాలి. చూశారు కదా, మంచిగా అలా కుత ఉడుకుతుంది. ఇప్పుడు గంటె పెట్టకుండా అలా 2 సైడ్స్ క్లాత్తో పట్టేసుకొని రౌండ్గా తిప్పాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెము ఒక 2 చిటికెళ్ళ అయితే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అండి అదైతే ఒక 2 చిటికెళ్ళు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ ఎక్కువ వేసుకున్నా చేదు వచ్చేస్తుంది కూర, చూసి వేసుకోవాలి. అలా మధ్యలలో ఎక్కడన్నా సందు దొరికితే అట్లా గంటె పెట్టాలి. మామూలుగా మనం కూరలు తిప్పినట్టు తిప్పితే ముక్క అనేది పోతుంది. జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. చూశారు కదా, ఉడుకుతూ ఉంది. ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికితే చాలు, మన ఆయిల్ అనేది పైకి ఇంకా బాగా తేలుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే చూశారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. గంటె అయితే అస్సలు పెట్టకూడదండి, చాలాసార్లు చెప్తూ ఉన్నా కదా, గంటె అయితే అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనేసి అంతే. అలా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉంచితే చూశారు కదా, కూర ఎంత టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి చేసుకొని అయితే చెప్పండి ఎలా వచ్చింది అనేసి. ఇంకా అలా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ముక్క అయితే ఎక్కడ విరగలేదు. చూశారు కదా, గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. ఎందులోకైనా ఈ కూర అయితే అదిరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. చూశారు కదా, ముక్క అయితే ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ విరగకుండా. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది.
మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.